Hi, good afternoon, friends. Welcome to my channel. చెప్పాలంటే చాలా బాధాకరంగా ఉంది. తల్లిదండ్రి ఎంత కష్టపడి పిల్లల్ని పెద్ద చేసింది. వాళ్ళు ఉన్నా లేకున్నా తినక నా పిల్లలు కన్నం పెట్టాలి, నా పిల్లలు ఆకలి లేకుండా తెలియాలి అని ఎంత కష్టపడి పెంచింటారు తల్లి తండ్రి ఇద్దరు. ఎటు పోతుంది సమాజం, ఏమైపోతుంది? తల్లిని కొడుకు చంపాడు. నవమాసాలు మోసిన తల్లిని, అంటే పిల్లల్ని కనడం తల్లిదండ్రులు తప్ప, అది సృష్టి రహస్యం, సృష్టి ధర్మం. పిల్లల్ని కంటారు, అయితే చంపడం మీ ధర్మమా? దేవుడు చెప్పాడా మీరు మమ్మల్ని పుట్టించినందుకు మీరే చంపండి అని మేము చెప్పాము? మిమ్మల్ని కన్నందుకు వాళ్ళని మీరే చంపండి అని దేవుడు చెప్పాడు? లేదు కదా. తల్లిదండ్రులను చంపేంత దౌర్భాగ్యం ఇంకెక్కడ లేదు. ఈరోజు పేపర్లో చూశాను, డబ్బులు ఇవ్వలేదని తల్లి కిరాతకంగా గోడకేసి కొట్టి తలని, మళ్ళీ చనిపోయిందా లేదా అని మళ్ళీ గొంతు కోసి చంపింది. తర్వాత బయటకు వస్తే ఎట్లయినా నన్ను తీసుకుపోయి లోపలేసి ఉరిశిక్ష చేస్తారు, ఏ మొహం పెట్టుకుని నేను బతకాలి అని తనకు తాను రియలైజ్ అయ్యి తనకై తనే యాక్షన్, అది తనకై తనే ఏమంటే చనిపోయింది. చంపుకుంది, తనకై తన మనిషిని చంపుకొని చనిపోయింది. ఇది అవసరమా? క్షణికావేశం ఎంత బాధాకరం. వ్యసన పరులు వీళ్ళు, బానిసత్వం. ఒకటి మందు బానిసత్వం, ఒకటి అమ్మాయి బానిసత్వం, ఇంకొకటి గంజాయి, డబ్బు వ్యామోహం. ఇలాంటివన్నీ వాటికి బానిస అయిపోయి నవమాసాలు మోసి కానీ పెంచి పెద్ద చేసి ఒక స్టేజ్కి, అంటే వయసులో ఒక స్టేజ్కి తీసుకొచ్చిన తల్లిని చంపడం అంటే ఎంత దారుణం. ఆ వయసులో మీరే వాళ్ళు మీ కష్టాలు తొలగించి వాళ్ళని ఎలా అంటే మీరు మందు తాగి తల్లిని చంపారంటే ఎంత ఇలాంటి అసలు జరగకూడదు ఎక్కడ కూడా. ఈరోజు పేపర్ చదివినప్పటి నుంచి నాకు చాలా బాధాకరంగా. ఎవరు ఒక సొంత తల్లిని చంపద్దు, సొంతనే కాదు అసలు మనుషులనే చంపకూడదు. జీవం తొక్కుతేనే అయ్యో పాపం జీవం తొక్కామే బాధపడతాం. అలాంటివి సొంత తల్లిని ఎట్లా చంపాలనిపించింది. అది అతను చంపలేదు, వ్యసనానికి బానిస, మందుకు బానిస, కైపులో మత్తులో అమ్మనా ఇంకెవరా అనేది వాళ్ళకి కనిపించలేదేమో, అతనికి అనిపించలేదేమో. మందు మత్తులో ఉన్నప్పుడు ఎవరైనా శత్రువులు గుర్తొచ్చింటారో ఆ శత్రువుల ముఖం అమ్మలో కనిపించింటుంది, కోపం మీద.
అండుమత్తులు చంపింటాడు అని నేను అనుకుంటున్నా. నిజంగా అయితే ఎవరు చంపడం మనం. అమ్మ అంటే ప్రత్యక్ష దైవం, కనిపించే దైవం. దేవుడు ఇక్కడున్నాడు అక్కడున్నాడని పరిగెత్తుకుంటూ గుళ్ళకి వెళ్ళి మందిరాలకు వెళ్ళి చర్చిలకు వెళ్ళి పూజలు చేయడం, ప్రార్థన చేయడం కాదు. మన కళ్ళెదుట ఉన్న తల్లిని సేవ చేస్తే అది ఎంతో ఘనకార్యం. దయచేసి మత్తు మందులు మానేయండి. సారా, గంజాయి, డబ్బు వ్యామోహము ఇలాంటి వాటికి దూరంగా ఉండండి. నీకు నచ్చకపోతే ఇంట్లో నుంచి వెళ్ళిపోయి నీ స్వతంత్రంగా నువ్వు బ్రతుకు. కానీ పెద్ద ఆమె తల్లి, నీకు జన్మనిచ్చిన తల్లి, నీ కైపులో అదే మత్తులో చంపిన అమ్మను మత్తు దిగిన తర్వాత నీకు రియలైజ్ అయిపోయి నీకై నువ్వు చనిపోయి ఆత్మహత్య చేసుకొని ఇంత నష్టం. నువ్వు బ్రతకలేదు, మీ అమ్మ బ్రతకలేదు, అన్నీ కోల్పోయారు కదా మీరు. ఇప్పుడు మీ నాన్న అన్నద భార్య లేకుండా బతకాలి. మీ ఆయనకు అన్నం ఎవరు పెడతారు? ఎన్ని కష్టాలు పడాలి ఇప్పుడు ఆయన, మీ తండ్రి. దయచేసి యువకులారా మత్తు పదార్థాలను దూరంగా పెట్టండి. దేనికైతే బానిసత్వం మీలో ఉందో వీక్నెస్ నుంచి బయటికి రండి. ఆత్మవిశ్వాసం అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో మీరు బ్రతకండి. జాలి, దయ, గుణం, ప్రేమ అవి ఉండాలి. ఇలా విచ్చలవిడిగా మందు తాగి అమ్మని చంపడం, పక్కింటి వాళ్ళతో గొడవలు పెట్టుకోవడం ఇలాంటివన్నీ చేయకండి దయచేసి. మా లేడీస్ అట్లా ఎవ్వరు చేయరు, ఓన్లీ అబ్బాయిలే చేస్తారండి. ఎందుకో ఏమో అదే ఆ బానిసత్వంతోనే అలాంటి వ్యసనాలకు బానిసలు అయిపోతారు. మా అమ్మాయిలు ఎందుకంటే కంట్రోల్గా ఉంటారు, అన్నీ ఆలోచిస్తారు. సొసైటీ గురించి ఆలోచిస్తారు, ఫ్యామిలీ గురించి ఆలోచిస్తారు, ఇరుగు పొరుగు వాళ్ళ గురించి ఆలోచిస్తారు. మాకుగా మేము అంటే ఆడవాళ్ళం ఆలోచిస్తాం అన్ని విధాలుగా. అందుకే అన్నిట్లో మేము లేడీస్ పర్ఫెక్ట్గా ఉంటాం. ఓన్లీ మగవాళ్ళే ఇట్లా చేసేది. చరిత్ర తిరగరాయండి. ఎవ్వరు ఏ బిడ్డ తల్లిని చంపినట్టు ఎక్కడ లేదు. మగవాళ్ళు చూడండి, తండ్రిని చంపుతారు, తల్లిని చంపుతారు, అమ్మాయిలను రేప్ చేస్తారు, చిన్న పిల్లల్ని కూడా వదలరు. ఇదంతా మెయిన్ ఏంటంటే మత్తు పదార్థాలు ఒకటి, సినిమాలు. ఈ సినిమాలలో ఇవే ఇట్లా కొన్ని సీన్స్ చూసి ఇట్లాంటివన్నీ హత్య చేయడం ఇవన్నీ ఎవరినో ఎక్కడనో చూసింటారు. అది మైండ్లో పెట్టుకొని తాగినప్పుడు అది మైండ్లోకి ఇదైపోయి కన్న తల్లిని కూడా మర్చిపోయి ఆ మొహం, కన్న తల్లి మొహంలో వేరే మొహం వాళ్ళకి కనిపిస్తుంది తాగిన మైకంలో, ఎక్కువ తాగి. అందుకే మత్తు పదార్థాలకు దూరంగా ఉండండి దయచేసి. ఈరోజు ఇద్దరు అబ్బాయిలు అట్లనే, తల్లిని ఇద్దరు అబ్బాయిలు వేరే సంఘటన, ఇద్దరు డబ్బులు ఇవ్వలేదని, ఒకరు డబ్బులు ఇవ్వలేదని ఒకరు వాళ్ళ భార్య వదిలేసిపోతే ఆమెకు సపోర్ట్ చేశారు. ఏదేమైనా తల్లిని అట్లా చంపడం, తల్లిని కాదు ఎవరిని కూడా మనకు చంపే అధికారం లేదు. నీకు కూడా నువ్వు చనిపోయే అధికారం కూడా లేదు, దేవుడు ఇవ్వలేదు అది. దయచేసి
మత్తు పదార్థాలకు దూరంగా ఉండండి. దేనికి బానిస కావద్దు. అదే నేను చెప్పదలుచుకున్నాను.